నన్ను ఉరిదీసే బల్ల కట్టేశారు. నా బాడీ మీద 1000 టన్నుల గొడ్డలి వేలాడుతూ అటు ఇటు ఊగుతా ఉంది. కొంచెం కొంచెం మిషన్ లో నీళ్లు పోతా ఉంటే గొడ్డలి అంగుళం కిందకి దిగుతా ఉంది. గబగబ ఏదో చేయకపోతే నా నడుము మటన్ పీసులా 2 ముక్కలైపోద్ది. సావు కళ్ళెదురు కనిపిస్తా ఉంటే ఆ గొడ్డలి వేటుకుపోయిన వాళ్ళ తలలు ఆ మిషన్ పై కుప్పలు కుప్పలు కనిపించాయి. వెంటనే నాకు వింత ఆలోచన వచ్చింది. టెన్షన్ లో నా ఫస్ట్ బూట్ తీసి ఆ మిషన్ మీదకి విసిరా, కానీ అది గురి తప్పింది. ఇంకా చూసుకోండి, ఆ గొడ్డలి నా నడుము మీద సరిగ్గా 1 సెంటీమీటర్ దూరంలో ఉంది. నెక్స్ట్ మినిట్ లోనే నేను పూర్తిగా కేర్ తీసుకుని రెండో బూటును కూడా తీసి ఊపిరి పీకబట్టి నా స్టామినా మొత్తంతో ఆ మిషన్ మీదకు విసిరా. ఈసారి ఎగిరిపోయి దానికి ధన్నం తగిలింది. ఆ దెబ్బకి గొడ్డలిపోయి ఆ మనుషుల తలలున్న చెక్కకి బలంగా కొట్టింది. అది వంగిపోయి ఆ తలలన్నీ తక్కువ నీళ్ల ట్యాంకులో పడిపోయాయి. నేను నిజానికి ఆ తలకాయ జుట్టులతో ట్యాంకు నుంచి వచ్చే నీళ్లను ఆపాలని చూస్తున్నా గానీ అది పూర్తిగా ఆగడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు గొడ్డలి నా బాడీ తగలడం స్టార్ట్ అయింది. కానీ నా టైం బాగుండి లాస్ట్ మినిట్ లో ఆ బొచ్చు నీళ్ల ఫోర్స్ ని పూర్తిగా ఆపి నా ప్రాణాలని కాపాడింది. సరిగ్గా అదే టైంలో ఊడ్చి ఒక ముసలామా సడన్ గా లోపలికి వచ్చి జరిగిన సీన్ చూసి దడుచుకొని కప్పలాగా కేకలు వేసింది.